Joy University, best emerging university in South India. For admissions, contact. సో కొన్నిసార్లు ఏమంటారంటే నార్మల్గా సైలెన్స్ స్పీక్స్ ఏ లాట్ మోర్ దెన్ వర్డ్స్ అంటారు. సో మీకు ఆ సీన్స్ ఖచ్చితంగా ఇందులో పడ్డాయి. ఈవెన్ ఒక సీన్ చూసాం కదా, ఆయన అప్పుడు అదే సంథింగ్ ఇప్పుడు పెయిన్ గురించి మాట్లాడినప్పుడు, బాధపడుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో స్టామ్ ఉంటుందని మీరే చెప్తారు. ఆ చెప్పినప్పుడు మీరు కొంచెం సైలెన్స్ ఇస్తారు, అప్పుడు ఫ్లాష్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మెమరీస్ అని. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంచెం క్లోజ్ పెడతా ఉంటారు మీకు. సో చాలా ఒక పెద్ద హెవీ ఎమోషన్ని ఆడియన్స్కి రిప్రజెంట్ చేయడానికి జస్ట్ మీ ఎక్స్ప్రెషనే, అక్కడ వర్డ్స్ ఉండవు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతూ ఉంటుంది మీ ఎక్స్ప్రెషన్. సో అలాంటి సీన్స్లో ఎలాగా మరి మీరు ఆ ఎమోషన్ ఎలా క్యారీ చేస్తారు? అంటే హీరోస్లో న్యాచురల్ స్టార్ నాని అయితే హీరోయిన్స్లో న్యాచురల్ స్టార్ అనేది అనమాట. అంటే ఆమె ఏం క్యారీ చేయక్కర్లేండి. ఆమె చిన్నప్పటి నుంచి, నువ్వు చెప్పుకో కాబట్టి నేను చెప్తున్నా, ఆమె చిన్నప్పటి నుంచి ఆల్ క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అన్ని నేర్చుకుని ఉందండి. మోహిని ఆటం, కలరి పట్టు ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అవన్నీ నేర్చుకోవడం వల్ల నవరసాలు చేసి చూపిస్తారా? చేసేయచ్చు. ఆమె నేర్చుకోవడం వల్ల ఆమె సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. సో ఆమెకు అన్ని ఆర్ట్ ఫామ్స్ చిన్నప్పటి నుంచి వచ్చి కాబట్టి ఆమె సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. యాక్చువల్లీ కరుణారసం చూపించండి, ఎందుకంటే ఆ టైంలో మీరు నాకు తెలిసి కరుణ చూపించుంటారు ఆ పక్కన. సో కథకళిలో కరుణరసం చూపించడానికి ఇలా చేస్తావు, లైక్ ఇలా చేస్తావు. రౌద్రం అంటే ఇలా చేస్తావు. సో అలానే ఉంటుంది. అమ్మాయిలకి ఏ రసం నచ్చుతుంది అబ్బాయిల్లో చెప్పారు? కరుణరసం. సూపర్ సూపర్. అసలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బీజిఎం నడుస్తూ ఉంటుంది కదా, మాకైతే ఈవెన్ ఆ సాంగ్ ఉంది బాగా. ఓకే కదా, ఏంటో నాకు అడగడానికి అనిపించింది అలా. అంటే చూసిన తర్వాత యా వచ్చినప్పుడు యూఆర్ లైక్ సైలెంట్గా ఉన్నాం, అందుకే నాకు అనిపించింది ఓ సినిమా కూడా అలాగే ఉంటుంది కదా, ఎలా ఉన్నారు అని. బాగున్నానండి, అంటే కొంచెం సోల్ టచ్ చేసింది. దానివల్ల వెంటనే మాటలు బయటకు రాక సైలెంట్గా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చాను. సంస్కారం అండి, అందరిని అడుగుతాను మీరు ఎలా ఉన్నారు. కాదు నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మీరు వచ్చా కూర్చున్నాం, కానీ చాలా సైలెంట్గా ఉన్నాం అంతే. నన్ను ఐ థింక్ చూడలేదు కదా, యు ఆర్ లైక్ లుకింగ్ దేర్ అండ్ యు ఆర్ జస్ట్ సిట్టింగ్ దేర్. చాలా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఆసింగ్ అంటే ఐ జస్ట్ సార్ గుర్తొచ్చాయి బయటకు వచ్చే. మీరు మాత్రం మధుర మూడ్లోనే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా ఎవరిని ఇంప్రెస్ చేయాలో వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం వేసుకుంటున్నారు. యా బట్ థింగ్ ఏంటంటే చెప్పండి, మన చిత్రమ్మ పాడిన పాట ఒక సినిమాకి సోల్ ఏమో అనిపించింది నాకు. అది మొత్తం టీజర్లో కావచ్చు, అంటే నాకు ఇంకా మిగిలిన ఎన్ని సింగిల్స్ ఉన్నాయో నాకు తెలియదు. సెకండ్ సింగిల్ అది రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ చూసే షాక్ అయ్యాం. ఏంటి ఇప్పుడు చిత్రమ్మ గారి పాట గురించి ఏం చెప్తారు? మీరే చెప్పాలి. మీ గురించే పాట కదా, యా మీ వర్డ్స్, మీ ఫీలింగ్. నేను కూడా యాక్చువల్లీ వినలేదు ఈరోజు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈ ఆన్సర్ చెప్పడానికి ఆవిడ చెప్పమన్నారు. ఒకటే విన్నా, కానీ మంచిగా మనం వినాలి కదా, మంచి టైం తీసుకొని. మీరు ఎవరన్నా చూసారు ఏమన్నా ఫస్ట్ కాపీ అలాంటిది ఏమన్నా? కొంచెం యాక్చువల్లీ చూడలేదు. నేను యాక్చువల్లీ వెయిటింగ్ 20th. మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి, అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ వినాలి మళ్ళీ. కాదు స్టిల్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ June 20th. యా అక్కడ చూస్తే బాగుంటుంది కదా. సో ఆడియన్స్ ఎలాంటి కాన్వర్సేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిల్మ్? అంటే మీరు తెలిసింది కదా మీకు సినిమా ఎలా ఉంటుంది, మొత్తం స్టోరీ అంతా తెలుసు. అంటే ఇది జస్ట్ నా అంచనా మాత్రమే. అది నిజం అవ్వాలని కోరుకుంటున్నా, నిజం అవ్వాలని ప్రార్థిస్తున్నా. మీరన్నట్టు ఫణీంద్ర గారిది ఏ సినిమా తీసుకున్నా, ఆయన రేపు పొద్దున్న ఎన్ని సినిమాలు తీసినా, ప్రతి సినిమాలో ఏది స్టాండ్అవుట్ అయినా ఏది అవ్వకపోయినా డైలాగ్ అయితే ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుందండి. సో ఈ సినిమాలో కూడా చాలా డైలాగ్స్, చాలా వన్ లైనర్స్, పెద్ద డైలాగ్స్ అన్నీ. ఐ థింక్ మనం అప్పుడప్పుడు బ్రేకప్లు అయినప్పుడు వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటాం కదా, ఆర్ కొన్ని డైలాగ్స్ మనం ఇన్స్టాలో రీల్స్ కోసం వాడుకుంటాం కదా, అలా చాలా డైలాగ్స్ వైరల్ అవుతాయి ఈ సినిమా నుంచి. ఇది నా బలమైన నమ్మకం. ఫస్ట్ పాయింట్ అది. అండ్ ఇట్ విల్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం అండి. ఇందాక మీరు అన్నట్టు 8 వసంతాలు అనేది ఇంకో 8 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు, ఇంకో 30 ఏళ్ళు కూడా దీని గురించి ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రెఫరెన్స్ తీసుకుని మాట్లాడతారనేది నా నమ్మకం. అది ఏ క్రాఫ్ట్ అన్నా అవ్వచ్చు. అలాంటి మెటీరియల్ ఉంది ఈ సినిమాలో. బట్ అది మనం
కొన్నిసార్లు ఏంటంటే క్లాసిక్స్ మనకి వచ్చినప్పుడు తెలియవండి. కలేజాలో డైలాగ్ ఉంటుంది కదా, అద్భుతాలు జరిగేటప్పుడు తెలియవు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. మొన్న రిలీజ్ అయింది కదా, ఆ సినిమా నేను ఫ్యాన్ లాగా చాలా హర్ట్ అయ్యా, అది ఫ్లాప్ అయిందండి రిలీజ్ అయినప్పుడు. ఇప్పుడు అది బ్లాక్ బస్టర్ అయింది. అప్పుడు గుర్తించలేదు, కానీ ఇప్పుడు అది కల్ట్ క్లాసిక్ కదా. సో ఇప్పుడు థియేటర్ అనేది మనకు తెలియదండి, ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ విషయం మీద నాకు నమ్మకం ఉంది, ఇది కల్ట్ క్లాసిక్ అయితే ఓవర్ ద ఇయర్స్ అవుతుంది, దీనికి ఆ స్పెసిఫిక్ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అండ్ ఫణీంద్ర గారు ఒక ఆర్ట్ స్కెచ్ గీసి ఒక వ్యక్తిది ఇలాంటి పర్సన్ ఎవరన్నా కావాలి అని చెప్పి పెట్టారు, అప్పట్లో పోస్ట్ చేశారు. మీరేనా అది అప్పుడు మిమ్మల్నే తీసుకున్నారా? అంటే చాలా స్ట్రాంగ్గా పెట్టారు. మేము అప్పుడు చూసాం అనమాట. మా కెమెరామెన్ ఒకటి అలా ఉంటే వాడికి ఫోటో తీసి అరే అప్లై చేయరా బాగుంటుంది అని చెప్పాను నేను. ఇలాంటి అబ్బాయి కావాలి అని చెప్పి ఒక ఆర్ట్ ఏదో పెట్టారు. నేను అనింది ఆ ఆర్ట్లో మిమ్మల్ని చూసుకున్నారా అని అడుగుతున్నా లాస్ట్కి, ఆ క్యారెక్టరైజేషన్ కోసం. మిమ్మల్ని ఎలా తీసుకుంటా ఎండింగ్లో? అంటే ఈయన కోసం కాదండి, కాదు, కానీ అదే కోఇన్సిడెన్స్. సో ఫైనల్లీ అనంతిక గారు, సో ఈ సినిమా నుంచి మీరు ఇంకా డెఫినేషన్స్ కొంచెం, మీ డెఫినేషన్స్ కొంచెం మారుంటాయి కదా లవ్ మీద. ఏం చెప్తుందండి సినిమా లవ్ గురించి, లాస్ గురించి, లేదంటే టైం గురించి ఏం చెప్తుంది? అంటే 8 వసంతాలు అన్నారు, 8 years ఆఫ్ జాయ్, టీయర్స్ ఇలాంటివన్నీ, మీ స్ట్రగుల్సా సంథింగ్ లెసన్స్ ఇవన్నీ అని చెప్పారు. సో ఈ సినిమా నుంచి ఏం మేము తెలుసుకోవచ్చు లవ్ గురించి? లవ్ డెఫినేషన్ ఎలా ఉండబోతుంది ఈ సినిమా నుంచి? అవుట్కమ్, లాస్ గురించి ఏం చెప్తుందా? నా దృష్టిలో దిస్ ఫిల్మ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లెసన్ ఆన్ లవ్. అంటే నేను చెప్తే చాలా ఓవర్ అనుకోవచ్చు చాలామంది, కానీ నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇట్ యాక్చువల్లీ చేంజ్డ్ మీ. ఇట్ గేవ్ మీ క్లోజర్ విత్ నా లైఫ్లో జరిగిన విషయాల గురించి నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఆఫ్టర్ రీడింగ్ ద స్క్రిప్ట్. ఐ ఫెల్ట్ లైక్ ద స్క్రిప్ట్ హ్యాస్ దాట్ పవర్. నేను చెప్పాలని చెప్పట్లేదు, ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ చేంజ్డ్ మీ. వెరీ ఫ్యూ ఫిల్మ్స్ మనం సమ్ ఫిల్మ్స్ మేక్ ఎంటర్టైన్ యూ, సమ్ ఫిల్మ్స్ మేక్ యూ థింక్, సమ్ ఫిల్మ్స్ మేక్ యూ ఫీల్. దిస్ ఫిల్మ్ డస్ ఆల్ ఆఫ్ ఇట్. ఇట్ మేడ్ మీ థింక్, ఇట్ మేడ్ మీ ఫీల్, ఇట్ మేడ్ మీ రిఫ్లెక్ట్ అండ్ ఇట్ ఎంటర్టైన్ మీ. సో దాట్ క్వాలిటీ ఇట్ హ్యాస్. సో మీరు అడుగుతున్నారు కదా లవ్ గురించి లెసన్, అది I would say none of us will tell you because that is the crux of the film. It's a beautiful lesson. కానీ ఒక్క ముక్కలో చెప్పొచ్చండి, అంటే చెప్పడం కష్టం, కానీ ఇంకో ఒకటే ముక్క చెప్పాలంటే టీజర్ 2లో డైలాగ్ ఉంది, ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. ఇట్ సమ్మరైజెస్ ద ఎంటైర్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకొకటి కూడా చూశాను నేను, అంటే ఇది ఒకవేళ ఈమె క్యారెక్టరైజేషన్ మీద రాసి ఉంటే ఈ బుక్ నాకు ఏమనిపించిందంటే ఆడదాని గురించి అర్థం చేసుకోవాలంటే అందాన్ని దాటి చూడగలిగితే లోపల ఒక సముద్రమే ఉంటుందని చెప్పి. సో మీకేమన్నా ఒక డైలాగ్ ఏదైనా హాంట్ చేసిందా? తెలుగు డైలాగ్ ఏదైనా మిమ్మల్ని హాంట్ చేసిందా? మీరు రీసౌండ్ చేసిందా ఎప్పుడన్నా? మన ఫిల్మ్లోనా? మన ఫిల్మ్లోనే చాలా ఉన్నాయి, చాలా ఒక్కొక్క డైలాగ్ చెప్పండి అయితే. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. కొంచెం నాకు ఒకటి గుర్తు, ఆ రోజు కార్లో మనం ఒక సీన్ చేస్తున్నప్పుడు యూ గాట్ డైలాగ్. బట్ మనం చెప్పొచ్చు కదా సీన్స్. దే ఓన్లీ రిలీజ్డ్ టీజర్ 1 కొంచెం సీన్, అది కూడా ఆడదాన్ని. అండ్ టీజర్ 1లో కూడా ఎవరితో ఫన్ దట్ డైలాగ్. మీరు ఇందాక అన్నట్టు ఆడదాన్ని ఆ డైలాగ్ తెచ్చారు కాబట్టి సెపరేట్గా ఏం చేయక్కర్లేదు. యాక్చువల్లీ కరుణరసం చూపించండి, ఎందుకంటే ఆ టైంలో మీరు నాకు తెలిసి కరుణ చూపించుంటారు ఆ పక్కన. సో కథకళిలో కరుణరసం చూపించడానికి ఇలా చేస్తావు, లైక్ ఇలా చేస్తావు. రౌద్రం అంటే ఇలా చేస్తావు. సో అలానే ఉంటుంది. అమ్మాయిలకి ఏ రసం నచ్చుతుంది అబ్బాయిల్లో? కరుణరసం. సూపర్ అసలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బీజిఎం నడుస్తూ ఉంటుంది కదా, మాకైతే ఈవెన్ ఆ సాంగ్ ఉంది బాగా. ఓకే కదా, ఏంటో నాకు అడగడానికి అనిపించింది అలా. అంటే చూసిన తర్వాత వచ్చినప్పుడు యూఆర్ లైక్ సైలెంట్గా ఉన్నాం, అందుకే నాకు అనిపించింది ఓ సినిమా కూడా అలాగే ఉంటుంది కదా, ఎలా ఉన్నారు అని. బాగున్నానండి, అంటే కొంచెం సోల్ టచ్ చేసింది దానివల్ల. వెంటనే మాటలు బయటకు రాక సైలెంట్గా కూర్చున్నాను. ఇప్పుడు వచ్చాను. సంస్కారం అండి, అందరిని అడుగుతాను మీరు ఎలా ఉన్నారు. కాదు నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మీరు వచ్చా కూర్చున్నాం, కానీ చాలా సైలెంట్గా ఉన్నాం అంతే. నన్ను ఐ థింక్ చూడలేదు కదా. యు ఆర్ లైక్ లుకింగ్ దేర్ అండ్ యు ఆర్ జస్ట్ సిట్టింగ్ దేర్. చాలా ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఆసింగ్ అంటే ఐ జస్ట్ ఆస్క్డ్.
సార్ గుర్తొస్తే గుర్తొచ్చాయి బయటకు వచ్చేయండి. మీరు మాత్రం మధురం మూడ్లోనే ఉండిపోయారు. ఇప్పటికీ కూడా ఎవరిని ఇంప్రెస్ చేయాలో వాళ్ళని ఇంప్రెస్ చేస్తున్నారు, మమ్మల్ని మాత్రం వేసుకుంటున్నారు. యా బట్ థింగ్ ఏంటంటే ఐ మీన్ చెప్పండి. మన చిత్రమ్మ పాడిన పాట ఒక సినిమాకి సోల్ ఏమో అనిపించింది నాకు. అది మొత్తం టీజర్లో కావచ్చు, నా 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 నా. అంటే నాకు ఇంకా మిగిలిన ఎన్ని సింగిల్స్ ఉన్నాయో నాకు తెలియదు. సెకండ్ సింగిల్ అది రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సాంగ్ చూసే షాక్ అయ్యాం. ఏంటి ఇప్పుడు చిత్రమ్మ గారి పాట గురించి ఏం చెప్తారు? మీరే చెప్పాలి. నేను యాక్చువల్లీ మీ గురించే పాట కదా. యా మీ వర్డ్స్, మీ ఫీలింగ్. నేను కూడా యాక్చువల్లీ వినలేదు ఈరోజు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఈ ఆన్సర్ చెప్పడానికి ఆవిడ చెప్పమన్నారు. యా అంటే ఇదే ఆన్సర్ ఆమె చెప్తే బెటర్ కదా. ఒకటే విన్నా కానీ మంచిగా మనం వినాలి కదా, మంచి టైం తీసుకొని. మీరు ఎవరన్నా ఐ మీన్ చూసారు ఏమన్నా ఫస్ట్ కాపీ అలాంటిది ఏమన్నా? కొంచెం నేను యాక్చువల్లీ చూడలేదు. నేను యాక్చువల్లీ వెయిటింగ్ 20th కి. మీకు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయండి. అక్కడ వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవాలి, ఇక్కడికి వెళ్ళి ఇంకొక స్క్రిప్ట్ వినాలి మళ్ళీ. కాదు స్టిల్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ June 20th కి. యా అక్కడ చూస్తే బాగుంటుంది కదా. సో ఆడియన్స్ ఎలాంటి కాన్వర్సేషన్స్ ఉంటాయి అనుకుంటున్నారు ఆఫ్టర్